భరద్వాజ గారు, 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా సంబంధించి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. అవును. అప్డేట్‌లు ఏంటి పరిస్థితి అనేది మొన్న ఇచ్చారు అప్డేట్ ఒకటి. అంటే వెంకటేష్ గారు జాయిన్ అయ్యారని. వెంకటేష్ జాయిన్ అయ్యాడు అనేది అప్డేటు. హ్మ్. అంటే ప్రతి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక చిన్న ప్రోమో వదిలి హ్మ్. జనాల్ని క్యూరియస్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనిల్ రావిపూడి తనదైన పద్ధతిలో. హ్మ్. పాటలకి ప్రోమోలు ఇవ్వటము, ఇలా నానా గందరగోళం చేసి జనాల్లో లైవ్‌గా ఉంచటం, అవును. కంటెంట్‌ని లైవ్‌గా ఉంచటం అనేది చేస్తూ వెళ్తున్నాడు. అయితే షూటింగ్ కండిషన్ ఏంటి అనేది ఒక చర్చ ఉంది. దాదాపుగా కంప్లీషన్ స్టేజ్‌లోనే ఉందది. హ్మ్. 85% షూట్ అయిపోయినట్టుగానే చెప్తున్నారు. హ్మ్. అయిపోయి ఉండొచ్చు కూడా. నిజానికి డెడికేటెడ్‌గా షూట్‌లో పాల్గొంటున్నాడాయన. అవును. చిరంజీవి గారు. అవును. ఇది నడుస్తూ ఉండగా ఇప్పుడు దీనిలో కీలకమైనటువంటి వ్యవహారాలేంటంటే, వాళ్ళ నుంచి యూనిట్ నుంచి తెలుస్తున్నటువంటి విషయాలేంటంటే, ప్రతి పాట సిట్యుయేషనల్‌గానే ఉంటుంది. హ్మ్. ఇందులో ఆల్రెడీ మనకి 'మీసాల పిల్ల' పాటలు ఆయన కథ చెప్పాడు. అవును. అంటే కథతో కనెక్ట్ అయ్యి నడిచేటువంటి పాటలు మాత్రమే ఉంటాయి. హ్మ్. అంతకు మించి ఏదో పాట కోసం పాట పెట్టడం అనే పని మాత్రం ఇందులో జరగలేదు అనేది ఒకటి బయటకొస్తోంది. ఓకే. అలాగే మొదటి నుంచి ఆయన చెప్తున్న విషయం ఉంది. ఇది టోటల్‌గా ఎంటర్‌టైనింగ్ హీరోయిజం మీద నడుపుతున్నటువంటి సినిమా. రెండోది అనిల్ రావిపూడి ఆ ఏరియాలో చాలా స్ట్రాంగ్. ఆయన మొదటి సినిమా నుంచి దాన్నే నమ్ముకున్నాడు. హ్మ్. అంటే ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ డిజైనింగ్‌లో. హ్మ్. పూరి జగన్నాథ్ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం లేకపోతే ఆయనకు కుదరదు. హ్మ్. 'వి వాంట్ బ్యాడ్ బాయ్స్' అన్న పద్ధతిలోనే ఆయన హీరో క్యారెక్టరైజేషన్ నడుస్తుంది. హ్మ్. సందీప్‌ది ఇంకొక డిఫరెంట్ స్టైల్. అంటే ప్రతి ప్రతి ఎమోషను చాలా వైలెంట్‌గా ఉంటుంది. ఈ వైలెంట్ ఎమోషన్స్‌ని ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయడం ద్వారా జనాలకు కనెక్ట్ చేయాలి. ఇంతకు మించి కథ లేదనుకుంటాడాయన. ఈయనది ఇంకొక ధోరణి. ఈయన్ని ఎంటర్‌టైనింగ్‌గా ఎంగేజ్ చేస్తూ జనాలతో కనెక్ట్ చేయాలి క్యారెక్టర్‌ని అనుకునే ధోరణి. హ్మ్. అది మొదటి సినిమా నుంచి అదే నడుస్తోంది. అంటే ప్రతి సీన్‌లోనూ చాలా సామాన్యంగా ఎంట్రీ ఇస్తాడు హీరో. ఆ సామాన్యంగా ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో టోటల్‌గా ఆ సన్నివేశాన్ని గెలుస్తాడు. ఇది ప్రతి సినిమాలోనూ ఆయన వాడుతున్నటువంటి టెక్నిక్. చాలా సందర్భాల్లో అలాంటి సీన్స్ యాక్సెప్ట్ చేయరు హీరోలు. హ్మ్. కానీ దాని ఎండ్ రిజల్ట్‌ని చూపించి కన్విన్స్ చేస్తాడు ఇతను. చిరంజీవి గారు కూడా దాన్ని కన్విన్స్ అయ్యి చేస్తున్నట్టుగా మనకు ఆ పాటలో అర్థమైంది. ఏది ఆ 'మీసాల పిల్ల' పాటకి ఓ చిన్న ఇంట్రడక్షన్ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్‌లో ఆయన బిహేవియరు, బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది. ఆయన్ని పూర్తిగా తన కథతో ట్రావెల్ చేయిస్తున్నాడు అనిల్ రావిపూడి అనేది. కాబట్టి ఇందులో పాటలకి ప్రత్యేకత ఉంది. కథలో భాగంగానే పాటలుంటాయి తప్ప విడిగా పాటలుండవు. అవును. షూటింగ్ ఆల్మోస్ట్ క్లోజింగ్‌కొచ్చేశారు. అలాగే వెంకటేషు, నయనతార, చిరంజీవి వీళ్ళ మధ్య ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదో నడుపుతున్నాడు. అదే కీలకంగా ఉండబోతోంది సినిమాలో. హ్మ్. అదే హిల్లారియస్‌గా నడపబోతున్నాడు. హ్మ్. జనాల్ని విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తూ దానిలో నుంచి ఒక సందేశాన్ని కూడా డ్రైవ్ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నాడాయన. హ్మ్. ఉంటదిగా మెసేజ్ అయితే. మెసేజ్ ఓరియంటేషన్ ఉండి తీరాలి. పైగా చిరంజీవి స్ట్రైచరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్ని నడిపినప్పటికీ వీటన్నిటిని జస్టిఫై చేసేటువంటి ఒక ఎమోషన్ కూడా నడవాలి. ఆ ఎమోషన్ డ్రైవింగ్ కోసం దాన్ని ఎంత హైప్ చేయాలో అంత హైప్‌కి తీసుకెళ్తాడు. ఎంటర్‌టైనింగ్‌గానే. హ్మ్. అది ఆ ఏరియాలో వెంకటేష్ కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది ఈ సినిమాలో. ఆయన క్యారెక్టర్ వైపు నుంచి. ఆ క్యారెక్టర్‌ని అలా డిజైన్ చేసి వెంకటేష్ కోసం డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నాడాయన. సో, ఈ 3 పాత్రలు చాలా కీలకంగా మారి వీటి మధ్య జరిగేటువంటి సిట్యుయేషనల్ కామెడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది జనాలను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుంది అనేది ఆయన నమ్ముతున్నాడు. ప్రపంచం కూడా నమ్ముతోంది. హ్మ్. అంటే ఈగర్‌గా వెంకటేష్, వెయిటింగ్ వెంకటేష్ పెర్ఫార్మెన్స్ తెలుసు జనాలకి. అందరూ. ఆల్రెడీ చిరంజీవి గారి ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది ఆయనకి విపరీతమైన కిక్ ఇచ్చేటువంటి అంశం అది. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు సినిమాని. అవును. ఒక హీరో సినిమా కథతో కనెక్ట్ అయ్యి, క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. అంటే ప్రమోషన్‌లోనూ అక్కడ ఆయన చూపిస్తున్నటువంటి చొరవ చూస్తే అర్థమవుతుంది. హ్మ్. ఆయన కనెక్ట్ అయింది క్యారెక్టర్. క్యారెక్టర్ కనెక్ట్ అయితే ఆ సినిమా రేంజ్ వేరుగా ఉంటుంది. హ్మ్. అలా వేరే రేంజ్‌కి వెళ్ళే సినిమాగా ఇది కనిపిస్తోంది. ఓకే.
ఈ మన శివశంకర వరప్రసాద్ గారు పండక్కు వస్తున్నారు అనే సినిమా పండక్కు వస్తున్నారు అనే ఇప్పటికీ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఇంకా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పటికైనా ఆయన డేట్ ఏమైనా రివీల్ చేస్తాడేమో చూడాలి. ఆఫ్ కోర్స్ 4 సినిమాలు ఉన్నాయి కదా, 4 మధ్య ఏదో ఒక డేట్ అయితే లాక్ అయిపోద్ది. థ్యాంక్ యూ.